ఇవాళ చాలా బాధాకరం. ఎందుకంటే ఒక సీనియర్ నాయకులు మన నిజామాబాద్కు ఒక ఆశాకిరణం ధర్మపురి శ్రీనివాస్ గారు లేకపోవడం చాలా బాధాకరం. ఆయన అజాతశత్రువు, రాజకీయ దురంధరుడు, తర్వాత ఎందరికో ఆయన రాజకీయ గురువు. తర్వాత ఆయన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, తర్వాత ఎక్కడ ఉన్నా కానీ ఆయనకి ఏంటంటే అభిమానులు అనేది ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఇంతమంది జనాలు ఎక్కడి నుంచో అంటే పార్టీలకు అతీతంగా ఆయన వర్క్ చేయడం జరిగింది. సో ఆయన ఆత్మకు ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన రాజకీయ జీవితం ఆయన చాలా గొప్పది. తర్వాత ఆయన లేకపోవడం చాలా లోటు. సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.